మెజారిటీ బీసీ కులాలే కాపాడుతా ఉన్నాయి. రైట్. అది మంగళగిరిలో జరిగినటువంటి టీడీపీ జనసేన జైహో బీసీ సభలో ఇద్దరు పార్టీ అధినేతలు కూడా తాము ఏం చేయబోతున్నావు, ప్రజెంట్ వైసీపీ పాలన ఏం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. డిబేట్లో మనతో పాటుగా ముందుగా అందరికీ గెస్టులందరికీ నమస్కారం అండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు బీసీలకి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ అని చాలా బలంగా మీ అధినేత చెప్పుకొస్తున్నారు. ఈరోజు డిక్లరేషన్లో భాగంగా ఒక 10 అంశాలను స్పష్టంగా వేశారు, స్పష్టంగా ప్రకటించారు. దీని ద్వారా ఖచ్చితంగా బీసీల అభ్యున్నతి జరుగుతుందని ఆయన వాదన. కానీ గతంలో కూడా గతంలో మీరు చెప్పినట్లుగానే, అంటే మీరు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో అది చేసాం ఇచ్చేసామని, అదే నిజమైతే ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో మీకు అటువంటి పరిస్థితి రాదాం. ఎందుకంటే బీసీలు అత్యధిక ఓటర్లు కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు అటువంటి పరిస్థితి వచ్చే ఉండి కాదు. మీరు చేసింది నిజమే అయితే వాళ్ళు మీకే ఓట్లేసి ఉండేవాళ్ళు, అవునా కాదా? వెంకట గారు, మొదట మీకు, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, జనసేన నేత లక్ష్మణ్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత నాగరాజు గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో జైహో బీసీ సభ మంగళగిరిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల నిరాదరణతో జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే బీసీ సంక్షేమానికి జనసేన తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తర్వాత మీరు అడిగిన ప్రశ్న, 2019లో ఎందుకు తెలుగుదేశం పార్టీ మీ వైపు ఉంటే ఓడిపోయినారు? ఎస్, నిజమే. ఎందుకంటే బీసీలకి 15,000 కోట్ల రూపాయలు డిక్లరేషన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, బీసీ కార్పొరేషన్లు 153 కులాలకు ఏర్పాటు చేస్తారని 132 వరకు, అలాగే బీసీ విదేశీ విద్య కొనసాగిస్తానని, బీసీ కార్పొరేషన్ నిధులు పెంచుతానే కాకుండా బీసీ కార్పొరేట్ విద్యలు అంటే బెస్ట్ స్కూల్స్, బీసీ కళ్యాణ తోఫా, ఇలాంటి చాలా వరాలు ఆ రోజు బీసీ బ్యాంక్, ఇలా అనేక రకాల వరాలు ఇవ్వడంతో కొంత రాష్ట్రంలో ప్రజలు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు లెగసీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో అని సామూహికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చేశారు. సో దాంతో దిమ్మ తిరిగి రాష్ట్ర ప్రజలకు బొమ్మ కనపడింది. ఈ రోజు బీసీలకి పెద్దపేట సార్ని కింద కత్తిపేటేసి మొత్తం 52 కార్పొరేషన్ చీల్చి చెండాడి ఉచ్చగ్రహాలుగా మార్చేసి 5,000 రూపాయలు కూలిగాళ్ళగా మార్చేసి కుర్చీ లేకుండా సప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్ళించేసి ఆ 15,000 కోట్లు గాలి కలిపేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువు లేకుండా, విదేశీ విద్య లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా బడుగు బలహీన వర్గాలైన బలిజ సామాజిక వర్గం కావచ్చు, క్షత్రియ సామాజిక వర్గం కావచ్చు, అలాగే విశ్వబ్రాహ్మణ సమాజం కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, అనేక రకాల బీసీ కులాలన్నీ కూడా ఈరోజు గతంలో రజకులకు కూడా మేము సబ్సిడీ కింద 90% అనేక రకాల పనిముట్లు ఇచ్చారు. దాన్ని పూర్తిగా వదిలేశారు. సో పూర్తి స్థాయిలో బీసీ నిధులన్నీ కూడా పక్కదారికి వెళ్ళిపోవడంతో రాష్ట్రం పులిపాలైంది. బీసీలందరూ కూడా కలుగీత కార్మికులు కానీ, అలాగే చాలా మంది నాయబ్రాహ్మణులు కానీ పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాల్లో బతికే పరిస్థితి ఏర్పడతారు. అటువంటి సిచ్యువేషన్ లో అత్యధిక బీసీలు ఉన్న ఈ రాష్ట్రంలో 235 జీవోని తీసుకొచ్చి 34 రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని స్థానిక సంస్థలకు 24 తగ్గించేయటం, బీసీ రిజర్వేషన్ తగ్గించేది కాకుండా స్థానిక సంస్థలే కాకుండా ఉపాధి అవకాశాల్లో ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కూడా సరైన రిజర్వేషన్ ఇవ్వకుండా పోవడం అనేది కూడా బీసీలకు ఒక రకంగా ఉపాధి అవకాశాలు లేకుండా పోయిపోయింది. అవన్నీ చూసిన తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా, ఏదో ఫస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చారు, గెలిచాడు. 5 ఏళ్ల తర్వాత దాని ఫలితం కనపడింది. మీ పార్టీ అధినేత మీద బలంగా జనరల్ గా విపక్షాలు కానీ లేదంటే అధిక రూలింగ్ పార్టీ కానీ జనరల్ గా చేసే అలిగేషన్ ఏంటంటే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తారు, వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు అంటారు. బట్ ఇప్పుడు ఇచ్చిన 10 అంశాలు కూడా అలాంటి ఏమో, ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపారు, వేలాది కోట్లు ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఇది ఆచరణ సాధ్యమేనా అసలు? వెంకట గారు మంచి ప్రశ్న ఇచ్చారు. మేము అధికారం ఉండేటప్పుడు బీసీలకి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం, అదేవిధంగా వాళ్ళ పనిముట్లు ఇచ్చాం. అది ఆచరణలో సాధ్యమైంది, చేసాం. సరే, మీరు అన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు హామీలు ఇస్తున్నారు, చేయగలరా అని. ఎస్, చేయగలము. ఎలా చేయగలమంటే అప్పులు తెచ్చి మాత్రం కాదు. ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితుల్ని ఆకలింపజేసుకుని సంపదను సృష్టిస్తాం. ఇండస్ట్రీస్ కానీ, విదేశీ సంబంధించిన పరిశ్రమలే కాకుండా అనేక రకాల ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర సంపదను పెంచేది కాకుండా అమరావతి నిర్మాణం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ తర్వాత బీసీ సామాజిక వర్గాలకు ఉపాధి అవకాశాలు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం కాకుండా సప్లా నిధులు కూడా కేటాయించి 10,000 కోట్ల రూపాయలు 50 ఏళ్లకే పింఛన్లు కేటాయించి అనేక రకాలుగా వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవడానికి బెస్ట్ స్కీమ్స్ అనేవి కూడా అమలు చేయడంతో సంపద సూచిస్తాం. అందులో బడుగు బలహీన వర్గాలకు సహాయం చేస్తాం. అంతేగాని ఈరోజు సచివాలయాల్ని,
అదేవిధంగా సెక్రటరియట్లని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని, స్కూల్ని, పార్కుల్ని, అది కలెక్టరేట్లని, ఎంఆర్ ఆఫీసులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పప్పుల బిల్లలాగా రాష్ట్రపతి right. పనిచేసి ఈ అప్పులు పెంచుకోవడం కోసం రాష్ట్రపతి చేసిన కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేయాలి. అటువంటి వ్యాపారాలు అయితే మేము చెయ్యం. రాష్ట్రంలో అమరావతితో పాటు ఇండస్ట్రీస్ తో పాటు ఏదైతే ఈరోజు బీసీలకు 10 హామీలు ఇచ్చామో అది 100% తెలుగుదేశం పార్టీ జనసేన కట్టుబడి ఉంటుంది. మేము ఆషామాషిగా చెప్పడం లేదు. మీ అందరి సాక్షిగా మంగళగిరి వేదికగా రాష్ట్ర ప్రజానికానికి బీసీ బ్యాక్ బోన్ గా ఉంటుంది, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు బీసీలకు పుట్టినీళ్ళుగా ఉంది. అందుకే ఈ రోజు ఇప్పుడు నమ్మి ఈ రోజు ఇంతమంది వచ్చారంటే ఎంతో మంది, ఇంతమంది మీకు గమనించారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఒక మాట చెప్పాడు, 26,000 మంది పైన బీసీల మీద కేసులు పెట్టారు. మా అధ్యక్షుల మీద కేసులు, ఎస్టీసీ కేసులు వేశారు. 300 మంది బీసీలు చంపేసింది ఈ ప్రభుత్వం. ఇది కాకుండా రాష్ట్రం అంతా కూడా అలజడి చేసే కాకుండా బీసీలకి రక్షణ లేకుండా అనేక రకమైన కేసులు పెట్టి అనదొక్కారు. ఇవన్నింటినీ కూడా ఛేదించి అధికారం అధికార పార్టీని కూడా అడుగుదాం సార్. మీరు లేవనెత్తిన అంశాలను అధికార పార్టీని కూడా అడుగుదాం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నాగరాజు గారు, మీరు సరే మీ వైసీపీ రూలింగ్ లో ఎంత మేరకు బీసీలకు చేశారనేది పక్కన పెడితే, బట్ ఇప్పుడు చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకటన ఏదైతే ఉందో మీ హామీల కంటే చాలా బెటర్ గానే ఉందనేది చాలా మంది పట్ల టీడీపీ వాళ్ళ వాదన. సార్, ప్యానెల్లో ఉన్న వాళ్ళకంతా నమస్కారం. ఇప్పుడు మన టీడీపీ నాయకులు వాళ్ళు ఏం చేసినారని చెప్పినారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఏమి, ప్రామిసెస్ మీద ఎంతవరకు స్టాండ్ అవుతాడని చెప్పి ఆంధ్రప్రదేశే కాదు ఇండియా అంతా కూడా ఆయన క్రెడిబిలిటీ అనేది తెలుసు. ఆయన ప్రామిసెస్ ఎట్లుంటాయంటే, ఈ రోజుకి ప్రామిస్ చేసి ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు చెప్పి ప్రజలను మిస్లీడ్ చేసి అధికారంలో రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ బూటకపు బీసీ గర్జన అనేది ఏదైతే ఆయన డిక్లేర్ చేసినాడో దాన్ని ఆచరణ కానీ చంద్రబాబు వల్ల ఇది సాధ్యం కానీ బీసీ డిక్లరేషన్ గా నేను భావిస్తున్నాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు 23 సీట్లు పడిపోవడానికి కారణం ఏమంటే, ఈ లేడీస్ కి రుణమాఫీ చేస్తామని చెప్పినాడు, డ్వాక్రా రుణమాఫీ ఎంతవరకు చేసినాడు, రైతులకు రుణమాఫీ చేస్తామని దానికి ముందు గవర్నమెంట్ వచ్చినాడు, దాన్ని ఎంతవరకు చేసినాడు, ఇంకా ఈ మన రైతులకి బంగారం అంతా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇండ్లలో ఇచ్చేస్తామని చెప్పి టీవీ యాడ్లు అవి ఇవి ఇచ్చి లాస్ట్ ఎలక్షన్ లో వచ్చి లాస్ట్ కి ఎలక్షన్ అయిపోయినాక ఆ ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని కూడా ఆన్లైన్ లో నుంచి డిలీట్ చేసే పరిస్థితి ఆ ఘనత టీడీపీ పార్టీకే చెందుతుంది. ఈ రోజు కూడా ఏదో ఒక రకంగా ప్రజామోద్యం ఉన్న గవర్నమెంట్ ని తోసి వీళ్ళు రావాలని చెప్పి ఈ తప్పుడు హామీలో నాగరాజ్ గారు కేసులు పెట్టడం, దాడులు చేయడం తప్పించి మీరు కూడా ఏం చేయలేదనేది వాదన, టీడీపీ కానీ జనసేన కానీ వాదన. సార్ ఒక నిమిషం సార్, ఇప్పుడు బీసీ అయినంత మాత్రాన దోచుకోవచ్చని చెప్పి రాజ్యాంగంలో ఏమన్నా ఉందా? అచ్చెం నాయుడు గారు కేసులో కాంక్రీట్ ఎవిడెన్స్ వచ్చి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రిమియర్ గా దాని ఇన్వెస్టిగేషన్ లో ఆయన పాత్ర ఉందని చెప్పి ఆయన మీద కేసు బనాయించడం జరిగింది. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఐదర్ హీ మే బి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏదన్నా కూడా కావచ్చు, కరప్షన్ అనేది ఎక్కడా కూడా అవకాశం లేదు. ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళు ప్రమాణం చేసేది ఏం చేస్తారంటే, మనము ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ రన్ చేస్తామని చెప్పి అందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో ఆయన అవినీతి కేసులో ఆధారపడితే దాంతో బీసీ గేమ్స్ సంబంధం ఉంది. ఎవరైనా ఇప్పుడు క్యాష్ కి చూడరు, కరప్షన్ ఛార్జెస్ వచ్చినప్పుడు ఎస్సీ అయినా కూడా ఆయన ఛార్జ్ చేస్తారు, బీసీ అయినా కూడా ఛార్జ్ చేస్తారు, మైనారిటీ అయినా కూడా ఛార్జ్ చేస్తారు. దాంతో అచ్చెం నాయుడు గారి ఎవిడెన్స్ ఉందని చెప్పి కోర్టుకు తీసుకొచ్చినారు. కోర్టు ఆయన పాత్ర ఉందని చెప్పి నమ్మింది కాబట్టి ఆయన రిమాండ్ చేసింది. రిమాండ్ చేస్తే కూడా దొంగచాటుగా నేను హాస్పిటల్లో ఉంటానని చెప్పి హాస్పిటల్లో ఉన్నాడు, మళ్ళీ బెయిల్లో ఉన్నాడు. ఇప్పుడు కేసు నడుస్తా ఉంది. దీంతో బీసీకి ఈ అవినీతి కేసులకు సంబంధం ఏం సార్ ఉంటుంది? చట్టం దాని పని దాన్ని చేసుకుంటా పోతా ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఇది జరిగిందే గానీ స్పెసిఫిక్ గా బీసీని చూసి టార్గెట్ చేసినారనేది ఇది తప్పుడు ఆరోపణ. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. బీసీలకి వైసీపీ పాలనలో ఏం మేలు జరిగిందంటే మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు అంతొద్దు సార్, ఇప్పుడు జనరల్ సీట్స్ లో కూడా బీసీ క్యాండిడేట్లు ఇస్తాడు మా ఘనత. రీసెంట్ గా మీరు తీసుకుంటే నరసరావుపేట సీట్ లో ఇప్పుడు మా లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఆయనకి ఏం చెప్పినారు, ఇంకో చోట మీరు పోటీ చేయండి, ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ మనం ఇవ్వాలన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంతా కూడా రెడ్డిసే ఉన్నారు కాబట్టి ఒక ఎంపీ సీటు ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి ఆయనకి చెప్తే ఆయన పార్టీ ఈ రోజు మారి తెలుగుదేశంకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు
ఒక బీసీలకి ఎంతమందిని డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా ఉన్నారు, ఈ రోజు మినిస్టర్స్ గా బీసీలకి ఎంతమందికి అవకాశం ఇచ్చినారు, ఇప్పుడు ఈ 175 కాన్స్టిట్యూన్సీస్ లో సరే, ఎంతమంది చట్టసభల్లో సీట్లు ఇస్తా ఉన్నారు. నాగరాజు గారు, చిత్తశుద్ధి సార్, నాగరాజు గారు, మీ పాయింట్ ఏకీభవిస్తాను. చట్టసభల్లో ఎంత ఉంది అని చెప్పేసి మీ పాయింట్ ఏకీభవిస్తాను. చట్టసభల్లో మీరు బాగానే కేటాయించారు. కానీ బీసీల రాష్ట్రంలో అత్యధిక ఓట్ల శాతం ఉన్నట్టు బీసీల అభ్యున్నతి కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేశారు మీ గవర్నమెంట్? వెంకట్ గారు చిన్న సబ్మిషన్. సార్ ఒక నిమిషం సార్ మీరు సబ్మిషన్ మరి చేస్తారు, మీరు చెప్పినారు మీ పాయింట్ అంతా. ఇప్పుడు సమాధానం చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే వెంకట్ గారు కూడా మిస్గైడ్ చేసి ఇప్పుడు ఒక మాట అన్నారు, చట్టసభల్లో బీసీలకి బ్రహ్మాండ ప్రాఖ్యత ఇచ్చారని. వెంకట్ గారు అది పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే 16,500 పైచులకు సర్పంచులు ఉప సర్పంచులు వెళ్లకుండా చట్టసభల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకొని రిజర్వేషన్ చేసింది 34 తప్పుడు ఆరోపణలు, తప్పుడు లెక్కలు ఎందుకు తీసేసారో చెప్పాలి. రైట్, నాగరాజు గారికి ఆన్సర్ ఉందా? సార్ బీసీలకు ఇప్పుడు సభ్య సమాజము, ఇప్పుడు ఇది తెలిసిన పుస్తకం మా గవర్నమెంట్ బీసీలకి ఏం చేసిందని చెప్పి, బీసీలకి ఇప్పుడు టీవీ డిబేట్ లో కూర్చొని మనం వాదించుకునేది కాదు, ప్రజలకు పోయినారంటే బీసీలకి ఏం మేలు జరిగిందని బీసీలు చెప్తారు సార్. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ చేసి బీసీలకు సంవత్సరానికి 15,000 కోట్లు అనేది కేటాయించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతా ఉండే గవర్నమెంట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా హామీ ఇస్తా ఉన్నారు, మేము 30,000 కోట్లు మేము చేస్తాము, 1,50,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు, సంక్షేమం తీసేవాళ్ళు అంటా ఉన్నారు, ప్రజల్లో డబ్బులు లేవు అంటా ఉన్నారు, మళ్ళా వస్తే సంపద సృష్టిస్తామంటా ఉన్నారు. అంటే వీళ్ళు డే 1 వస్తానే సంపద రాత్రికి రాత్రి వచ్చేస్తుందా, లేకపోతే ఈ ఇచ్చిన హామీలంతా కూడా ఎంత చేయగలుగుతారు? పరిస్థితి సరిగ్గా లేదని చెప్పి ఈ మేనిఫెస్టోనే మళ్ళా డిలీట్ చేసే పరిస్థితి ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ లోకి వచ్చిందంటే. కాబట్టి ఇవంతా ఆచరణ కలిసేద్దాము, అందరికీ కూడా ప్రజలకంతా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏమని. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏం చేస్తే కూడా నమ్మే పరిస్థితి ఎవరు. రైట్, లక్ష్మణ్ గారు, సరే మీ టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఉమ్మడిగానే సభలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో మీ పార్టీ అధినేతతో చర్చించే ప్రకటించాలనుకుంటున్నారా? ఎందుకంటే రేపు ఇవన్నీ అమలు కాబట్టి మీరు కూడా దోషులు అవుతారు కదా, మీ పార్టీ అధినేత కూడా. వెంకట గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాతనే ఈ 10 ప్రాథమిక ఏవైతే ఉన్నాయో బీసీల గురించి 10 సూత్రాలు కూడా తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున బీసీలు కోరుకోవటండి, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అవనండి, భారతదేశంలో అవనండి, ఏ రాష్ట్రంలో అవని, ఎవరి పార్టీ పెట్టినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నినాదాన్ని ఖచ్చితంగా వాళ్ళు వాడుతారు. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఓటు శాతం బీసీలు, ఎస్సీ ఎస్టీలు. ఇందులో బీసీలు 153 కులాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి గారు 56 మరి బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా పెట్టారు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదని తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి బీసీలకి పెద్దపేట వేస్తాను, బీసీల్లో చట్టసభల్లో కూడా ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో చెప్తా ఉన్నాం, ఏదైతే టీడీపీ హయాంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కూడా వీళ్ళు 24% తగ్గించి దాదాపుగా 16,500 మంది, ఇందులో మా సోదరులు చెప్పినట్టుగా ఆ సర్పంచ్లు అవన్నీ ఎంపీటీసీ ఇవన్నీ కూడా వాళ్ళని స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి కూడా చాలా దారుణంగా నెట్టివేసిన పరిస్థితి. అయితే నేనేమంటానంటే ఈ రోజున బీసీలకు కూడా రక్షణ చట్టం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చూస్తూ ఉన్నామండి, ఒక రజకులు, ఒక శాఖలో వాడు బట్టలు ఉతుకున్న వాడిని చాలా సులకనగా చిన్న చూపుగా చూస్తారండి. అలాగే కుమ్మరి చూస్తే వడ్డెర, ఇలా కొన్ని జాతులు ఉన్నాయండి బీసీలో. వాళ్ళ మంగళి అంటే నాయి బ్రాహ్మణి, వీళ్ళందరినీ కూడా ఈ సమాజంలో కొంత చిన్న చూపు చూసే అవకాశం ఉంది. వాళ్ళ గురించి ఎవరైనా కొంచెం పదజాలం, కొంచెం పదజాలంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో నేనేమంటానంటే వీళ్ళకి కూడా ఆత్మగౌరవంతో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జనాభా యాదవులతో సహా, సో వీళ్ళకు కూడా బీసీ రక్షణ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి. ఎందుకంటే మనం చూసామండి, అదే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఏడిపించారని అడిగితే పాపం ఆ చిన్నపిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో బీసీలకి రక్షణ లేదు, ఎస్సీలకి రక్షణ లేదు, ఎస్టీలకి రక్షణ లేదు. ఎందుకు బీసీలకి రక్షణ లేదని అంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
ఆ ఎక్కువ దాడులు జరుగుతున్నది ఏదైనా ఉన్నట్టు మాత్రం దళితుల పైన, బీసీల పైన. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసాం, మరి ఈ ఇందకలా రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జాయిన్ అయినటువంటి గుమ్మనూరు జయరామ్ గారు అవనియండి, అలాగే చింతల పారిసారథి గారు అవనియండి, చాలా మంది బీసీ నాయకులు మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మాకు స్వతంత్రత లేదు, మేము కేవలం రబ్బర్ స్టాంపులుగా మాత్రమే ఉన్నాం, పదవులు అయితే మాకు ఉన్నాయి కానీ అధికారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. మా నియోజకవర్గంలో మేము ఏదైనా పనులు చేపించుకోవాలంటే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఏమైనా నిధులు అడగాలంటే వాళ్ళని పదే సార్లు అడిగితే కానీ మా నియోజకవర్గం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున నియోజకవర్గంలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఆ బిల్లులు కూడా ఇప్పటికొచ్చిన పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలు అందరూ కూడా ఉన్నారండి, బీసీ మినిస్టర్ అందరూ కూడా. వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఎవరికి కూడా ప్రభుత్వం తాలూకా కన్స్ట్రక్షన్స్ ఏది చేసినా సరే వాళ్ళకి ఎంతవరకు బిల్లులు ఇవ్వలేరు. అక్కడ కొన్ని ఊర్లో అయితే సర్పంచుల వాళ్ళ భార్యలో పుత్తు ఏమంటారండి తాళి తాకట్టు పెట్టి అక్కడ ఆ స్థానిక చిన్న పనులు చేస్తుంటే ఆ బిల్లులు కూడా వచ్చిన పరిస్థితి లేదు. అంటే అందరూ కూడా ఒక వ్యతిరేకత బీసీ వర్గంలో మనం చూసుకుంటే. కానీ లక్ష్మణ్ గారు ఉన్నారు సార్. లక్ష్మణ్ గారు, ఆ 10 అంశాలు ఏదైతే ప్రకటించారో, ఉమ్మడిగా ప్రకటించారో, ఆ 10 అంశాల అమలు చేయాలి, ఆచరణలో పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో తీసుకోవాల్సిన పరిస్థితి. మీరే చెప్తున్నారు బడ్జెట్ చాలా నష్టపోయింది, రాష్ట్రం మొత్తం నష్టపోయింది, రెవెన్యూ లేదని అంటున్నారు. అది అసలు ఆచరణ సాధ్యమేనా అంత పెద్ద మొత్తంలో అన్ని అంశాలను ఆచరణలో పెట్టడం? ఖచ్చితంగా వెంకట గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. దాదాపుగా 3 సార్లు ఆయన సీఎం గా చేసినటువంటి అనుభవం. ఏ విధంగా మరి ఏమంటారు అది ఈ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా పరిపాలించాలని ఒక అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి సంపద సృష్టించడం, ఆ సంపద ద్వారా మనకు సంక్షేమ పథకాలు అవనివ్వండి, డెవలప్మెంట్ అవనివ్వండి, ప్యారలల్ గా తీసుకెళ్లే విధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈయనకు కొత్తగా వచ్చిన పదవి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అకామిడేషన్ అటువన్నీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది చర్చిద్దాం. మీరు లేవనెత్తిన అంశాలు, ప్యానెలిస్ట్ లేవనెత్తిన అంశాలు అన్నిటిపై చర్చిద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.